గమనించండి, అవర్ బాడీ ఈజ్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన దేహము దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు, నీ దేహము నా ఆలయము, యువర్ బాడీ ఈజ్ మై టెంపుల్. నీ దేహంలో నేను నివసిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా మరొక కఠినమైన మాట కూడా దేవుడు చెప్పాడు. అదేంటంటే, ఈ దేహం అనే ఆలయాన్ని ఎవరైనా పాడు చేసినట్లయితే నేను తనని పాడు చేస్తాను అని దేవుడు చెప్పాడు. యవనస్తులుగా మనం గుర్తించుకోవాలి, గాడ్ ఇన్ కాల్ us టు ఫైట్ టెంప్టేషన్. శోధనతో పోరాడమని దేవుడు చెప్పలేదు, శోధన నుండి పారిపోమని దేవుడు చెప్పాడు. సెక్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ డిజైన్ ఫర్ మ్యారేజ్. వివాహం కొరకు దేవుడు డిజైన్ చేసిన అందమైన అద్భుతమైన వరం ఏమన్నా ఉన్నది అంటే ఇట్ ఈస్ సెక్స్. Sex is not nasty, dirty. It is very sacred and very precious in the sight of God. దేవుని దృష్టిలో ఇది చాలా పవిత్రమైనది, విలువైనది. దేనినైతే దేవుడు వివాహం కొరకు సిద్ధపరిచాడో ఇటువంటి దాన్ని వివాహానికి మునిపే జరిపించినప్పుడు, లేకపోతే వివాహానికి బయట జరిపించినప్పుడు దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. మన జీవితంలో మనము పరిణామాలు ఎదుర్కొంటాం. ఇప్పటికీ నేను ఈ బౌండరీస్ క్రాస్ చేసి ఉన్నాను, ఇటువంటి సెక్షువల్ రిలేషన్షిప్స్ నేను వివాహానికి మునిపే కలిగి ఉన్నాను అని నువ్వు అనుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ టు లేట్.